ఇదే 2026లో పానాసోనిక్ నుంచి వచ్చిన 1.5 టన్ 5 స్టార్ ఏసీ. మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఇది 48,000 రూపాయలు పెట్టి కొనుక్కోవడం వర్తా కాదా, అండ్ దీని ఇన్స్టాలేషన్ ఏమైనా ఏడైనా ఛార్జెస్ ఉన్నాయా, దాంతో కలుపుకుంటే ఎంత అవుతుంది, అండ్ దీంట్లో ఉన్న సౌండ్ క్వాలిటీ లేకపోతే దీని బిల్డ్ క్వాలిటీలు కానీ ఆఖరికి రిమోట్ క్వాలిటీతో చూద్దాం, మొత్తం అంతా కూడా మన వీడియోలో మాట్లాడుకుందాం. బట్ నేను మాత్రం ఇది అరౌండ్ అప్పుడే 1 వీక్ నుంచి అయితే వాడుతున్నా. సో దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు కూలింగ్ ఎలాగా, కరెంట్ బిల్ ఎలా వస్తుంది, అండ్ మొత్తం ఏడ్ ఎన్ని కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీరు ఎవరైనా ఈ ఏసీ కొనుక్కోవాలంటే కనుక లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. హే ఎస్టీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు అయితే నేను అనుకుంటున్నా. సో మనకి ఇప్పుడు బయట మార్కెట్ లో చూసుకుంటే అది కూడా ఈ 2026 మోడల్స్ లో చాలా ఉన్నాయి. మనకి ఎల్జీ నుంచి కానీ, సామ్సంగ్ నుంచి కానీ, డైకిన్ నుంచి కానీ, లేకపోతే క్యారియర్ దగ్గర నుంచి కానీ చాలా మోడల్స్ ఉన్నాయి. కానీ నేను ఫైనల్ గా పానాసోనిక్ ఎందుకు పిక్ చేశానంటే కనుక నాకు ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించింది. అలాగే లేటెస్ట్ ఫ్యూచర్స్ కూడా మనకి వైఫై కానీ, లేదంటే మ్యాటర్స్ కానీ, లేదంటే మీకు 18:1 కన్వర్టర్ కానీ, అండ్ కొత్తగా తీసుకొచ్చిన డస్ట్ బస్టర్ కానీ, సో ఎలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం వీడియోలో ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ గానే మనకి ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే కనుక నాకు చాలా స్మూత్ గానే అయిపోయింది. మనకి ఆర్డర్ అయిపోయిన మనకి ఇన్స్టాలేషన్ అనేది పానాసోనిక్ నుంచి వస్తుంది. అండ్ మెయిన్ ఇంకో విషయం, నాకు ఆల్రెడీ 2025 లో నేను పానాసోనిక్ కేసీ తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అదే మోడల్. నాకు ఎలాంటి ఇష్యూ వచ్చినా లేకపోతే ఏమైనా సరే నాకైతే చాలా ఫాస్ట్ గా ఉంది వీళ్ళ రెస్పాన్స్. సో మా సైడ్ వచ్చి 5334 అందరి సైడ్ కూడా సేమ్ ఎలాగుంటుందని నాకైతే తెలియదు. సో మీకు అయితే పిన్ కోడ్ తో సుద్దా చెప్పాను. ఇంక ఈ కొత్త ఏసీకి ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు తీసుకున్న కాస్ట్ వచ్చి మనకి ఇన్స్టాలేషన్ చేసినందుకు 1416 రూపాయలు. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే దీంట్లో కేబుల్ అనేది వాళ్ళు ఎవరంట. సో కేబుల్ మనం ఎక్స్ట్రా 150 పెట్టి తీసుకోవాలి. ఇంకా దాంతో పాటు ఒకవేళ మీకు ఏమన్నా అవుట్ సైడ్ స్టాండ్ గట్ట కావాలి, లేకపోతే ఇంకా కాపర్ వైర్ గట్ట చాలా కావాలంటే కనుక మీకు ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉంటుంది. సో మీకు అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద లిస్ట్ అయితే వేస్తున్నా కదా, ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే కనుక మీరు ఒకసారి కంపేర్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఇంకా నా విషయానికి వస్తే కనుక వెనకాల ఆల్గా మనకి సన్సైడ్ అయితే ఉంది. సో దాని మీద అయితే సెట్ చేస్తారు. కానీ ఇక్కడ మీలో చాలా మంది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనకైతే వ్యాక్యూమ్ అనేది చెయ్యాలి. సో చాలా మంది ఏంటంటే వ్యాక్యూమ్ అయితే చేయరు. ఇక్కడ వీళ్ళు కూడా నాకు ఏంటంటే వ్యాక్యూమ్ చేయకపోతే నేనంటే అక్కడ బ్రోకి నేను చెప్పాను నాకు వ్యాక్యూమ్ కావాలంటే అప్పుడు వ్యాక్యూమ్ తెచ్చి మనకైతే చేశారు. సో మీరు కూడా అలాగే వ్యాక్యూమ్ అయితే చేయించుకోండి. సో దానివల్ల మీకు ఏంటంటే ఎక్కువ కొంచెం కూలింగ్ సో అన్ని కూడా ఉంటాయి. ఇంకా మనకి బాక్స్ లో వచ్చినాయి ఏంటంటే కనుక మనకి ఒక ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, అండ్ దాంతో పాటు మనకైతే కాపర్ పైప్స్ కూడా వచ్చినాయి. మీరు ఏంటంటే డెలివరీ అయినప్పుడు కాపర్ పైపులు ఉన్నాయి లేవో చూడండి, లేదంటే ఎవరొకరు లేపేస్తారు, అంటే మన భాషలో తస్కరిస్తారు. ఇంకా దాంతోపాటు మనకైతే రిమోట్ అండ్ దానికి హాల్రో, దాంతోపాటు మనకు ఒక 2 బ్యాటరీలు కూడా ఇస్తున్నారు. ఇంక ఇప్పుడు కూలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇదైతే 5100 వాట్ కూలింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. బయట ఏమో మీకు కొంచెం 4800 సో అలా అయితే ఉంటున్నాయి. బట్ మనకి అయితే దీంట్లో 5100 వాట్ అయితే ఉంటుంది. మీకు సింపుల్ గా వాట్ ఏంటంటే కనుక మనకి అది ఇచ్చే కూలింగ్ కెపాసిటీ అనమాట. నేను ఈ 1 వీక్ లో కూడా వాడా కదా, నాకు ఈ 1 వీక్ లో కూడా నాది వచ్చి ఒక 120 to 140 స్క్వేర్ మాత్రం ఉంటుంది నా రూమ్ అయితే. సో దీంట్లో మనకు వచ్చి బాగా కూలింగ్ అయితే చేస్తుంది. ఒక 10 మినిట్స్ దాకా టైం అయితే తీసుకుంటుంది కొంచెం హెవీ కూలింగ్ అవ్వాలంటే కనుక. మీరు కూడా ఏంటంటే మీ రూమ్ సైజ్ ఇంకా కొంచెం ఏమైనా చిన్నది అయితే కనుక 1 టన్ కి అయితే వెళ్ళొచ్చు, లేదంటే సేమ్ ఎలా 1.5 టన్, లేదు ఇంకా పెద్ద అయితే కనుక 2 టన్ దాకా మీరు అయితే వెళ్ళొచ్చు. ఇంకా దీంట్లో ఇప్పుడు మోడ్ చూసుకుంటే కనుక మనకైతే 18:1 కన్వర్టబుల్ అని చెప్తున్నారు కదా. సో ఈ 18:1 కన్వర్టబుల్ ఏంటంటే కనుక మనకి ఇప్పుడు ఇది 1.5 టన్, నా రూమ్ ఇంకా చిన్నదే, సో నాకు అంత హెవీ కూలింగ్ అవసరం లేదు అనుకుంటే మీరు దాన్ని ఇంకా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీ ఏసీ అనేది మొత్తం 100% లో రన్ అవ్వాలా, లేకపోతే 80% లో రన్ అవ్వాలా, లేకపోతే 60%, లేకపోతే 50%, 40%, అలా మీరు తగ్గించుకోవచ్చు అనమాట. వీళ్ళ దాంట్లో మోడ్స్ కింద అయితే మనకైతే చెప్తున్నారు. సో దీని వల్ల మీకు ఉపయోగం ఏంటంటే కనుక మన కరెంట్ బిల్ అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే మనకైతే 1.5 టన్ కూడా పనిచేయదు. మీరు ఎప్పుడైతే పవర్ తగ్గించుకుంటూ వస్తారో అది 1.5 టన్ కాస్త 1.2 టన్ లేదా 1 టన్ అలా కిందకి డిగ్రీస్ అయితే అవుతుంది. ఇంక దీని ఎనర్జీ ఎఫిషియన్సీ చూసుకుంటే కనుక మనకైతే ఇది కొత్తది 2026 సంబంధించి ISEER తో అయితే వస్తుంది. అసలు ఈ ISEER అంటే ఏంటంటే కనుక మనకి కరెంట్ బిల్ ఎంత తీసుకుంటుంది ఏంటి, సో సేవింగ్స్, సో దానికి సంబంధించింది. ఇది మనకైతే 5.8 వస్తుంది కాబట్టి మీకు కరెంట్ బిల్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ లో కానీ చాలా బాగుంటుంది. ఇంక మీలో చాలా మంది కరెంట్ ఎంత వస్తుందో లేకపోతే ఏంటంటే మీరు అనుకుంటూ ఉంటారు కదా. సో మనకి ఏంటంటే పచ్చంగా ఒక్క ఏసీని రన్ చేసి మన ఇంట్లో అయితే ఆఫ్ చేయలేం కదా. సో దాని గురించి ఏంటంటే మనకి ఈ మిరా యాప్ లోనే మనం అయితే దాన్ని వాచ్ చేయొచ్చు. ఇక్కడ నైట్ 9 గంటలకు వేసాను, అంటే నైట్ 11:10 నిమిషాలు కట్టాను, అంటే మనకి 2 గంటలు తిరిగింది. ఈ 2 గంటలకు కూడా నాకు 9 కిలోవాట్ అంటే మనకి 9 యూనిట్లు మనకైతే కరెంట్ బిల్ అయితే
వచ్చింది. అండ్ ఈ యాప్ వచ్చి మనకి జస్ట్ రఫ్ మాత్రం చూపిస్తుంది అంట. అంటే నాకు ఒక డౌట్ ఉంది. సో మీలో ఎవరైనా ఆల్రెడీ పానాసోనిక్ ఏసీ గట్రా వాడుతుంటే మీకు ఎంత కరెంట్ బిల్ వస్తుంది ఏంటని ఒకసారి కామెంట్ చేయండి. సేమ్ నేను ఆల్రెడీ మన కాంతి బ్రో ఉన్నారు కదా, సో కాంతి బ్రోది నీ వీడియో చూసాను. సో కాంతి బ్రో చూస్తే 8 గంటలు ఏసీ తిప్పితే జస్ట్ 2 కిలోవాట్ వచ్చింది అన్నారు. 24 డిగ్రీస్ లో దీన్ని పెట్టి 8 అవర్స్ వరకు దీన్ని రన్ చేసాం నైట్ టైం లో. అప్పుడు మాకు 2.4 కిలోవాట్ వరకు కరెంట్ బిల్ అయితే కాలింది. కానీ నాకు 2 గంటలకి 9 కిలోవాట్లు వచ్చింది. సో మరి అదేంటో అన్నీ నేనేం తప్పు పడతలేదు, బట్ నాకు వచ్చింది. సో మరి అన్నీ చెప్పింది జస్ట్ కంపేర్ చేస్తున్నా. సో మరి మీలో కూడా ఎవరికి ఎంత వస్తుంది కింద ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకుందాం. ఇంక ఇప్పుడు నేను ఈ ఏసీ తీసుకోవడానికి రీజన్ ఈ మిరే యాప్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన సపోజ్ అక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఏసీ కట్టామా లేదా, సో అన్ని కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. అండ్ మీకు సింపుల్ చెప్తున్నా, ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, మోడ్స్ మార్చుకోవడానికి, కూలింగ్ కెపాసిటీ మార్చడానికి, క్లీనింగ్ చేయడానికి, ఫ్యాన్ స్పీడ్ పెట్టడానికి, వింగ్స్ మార్చుకోవడానికి, ఎన్నిటికి కూడా మనకి ఈ యాప్ లో కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ నాలాగా ఎవరన్నా రిమోట్ ఎక్కడో పాడేసి మర్చిపోతూ ఉండే వాళ్ళు అయితే కూడా మీకు ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ నాకు దీంట్లో కూడా ఒక చిన్న ఇష్యూ కనిపించింది అనమాట. అంటే మరి ఇది ఏసీ పాల్టో తెలియదు లేకపోతే ఏంటో నాకు తెలియదు. నాకు మా ఇంట్లో వైఫై 24/7 వస్తూ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇప్పుడు 2025 మోడల్ ఉంది, 26 మోడల్ కూడా ఉంది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక వీడియో వేస్తున్నా చూడండి. ఇక్కడ నాకు సేమ్ ఇక్కడ నాకు నెట్ ఉంది, మొబైల్ కూడా నెట్ వస్తుంది. అక్కడ పక్క గదిలో ఉన్న ఏసీ కూడా ఆల్ ఉంది, అది కూడా చూపిస్తుంది. 2 పానాసోనిక్ సేమ్ వైఫై కూడా ఉన్నాయి. పక్క గదిలో ఉన్న దానికేమో కనెక్ట్ అయింది వైఫై, బట్ దీనికేమో డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు నా పైన ఉన్నది. సో రూటర్ కూడా జస్ట్ నా రూమ్ ఎదురుగానే ఉంది, అదేమో ఇంకా పక్కన ఉంది, బట్ దీనికేమో డిస్కనెక్ట్ అయింది. మరి అదేంటో, సో మరి ఏమన్నా డిఫెక్ట్ వచ్చిందో లేకపోతే ఏంటో మనకు తెలియదు, బట్ అదొకటి కూడా ఉంది. అండ్ మనకి దీంట్లో వచ్చే మ్యాటర్ సపోర్ట్ అనమాట. ఇది వచ్చి మనకి ఫ్యూచర్ ప్రూఫ్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అన్ని పెరిగిపోయి స్విచ్లు కానీ ఫ్యాన్లకు కానీ లేకపోతే ఇంక్లూడింగ్ కర్టన్స్ తో సొద్ద అన్ని కూడా హైటెక్ గా వస్తున్నాయి కదా. సో వాటిని ఎన్నిటిని కూడా మనం ఏసీకి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు మనం పడుకునేలా ఉన్నాం అనుకోండి, మొత్తం కట్టలు ఎన్ని క్లోజ్ చేయడం, లైట్లు ఆఫ్ చేయడం, సో ఇవన్నీ కూడా ఇదైతే చూసుకుంటుంది. అంటే ఇంకా వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఫ్యూచర్ ఏంటంటే కనుక ఇది జస్ట్ మనకి 2026 లో 2 మోడల్స్ లో వచ్చినట్టు ఉంది. ఎవరో ఒకళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారు. పానాసోనిక్ వాళ్ళు అయితే డస్ట్ బస్టర్ అని పెట్టారు పేరు అయితే. అండ్ ఇది మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రతి 8 గంటలకు కూడా మనకు బయట ఫ్యాన్ తిరుగుతూ ఉంటది కదా, బయట కంప్రెసర్ కి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా, అది రివర్స్ లో తిరుగుతుంది. సో దాని వల్ల ఏంటంటే మనకి ఈ కాయిల్ ఉంటుంది కదా, దాని కాయిల్ గట్ట, సో కాయిల్ కి పట్టుకున్న దుమ్ము అంతా కూడా రివర్స్ లో ఎగిరిపోతుందని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మనకి బయట ఉన్న ఎన్ని కంపెనీలు కూడా ఏంటంటే జస్ట్ లోపల ఇండోర్ మాత్రం క్లీన్ చేస్తున్నాయి. బట్ ఈ పానాసోనిక్ నెక్స్ట్ స్టెప్ తీసుకుని బయటది కూడా క్లీన్ అవ్వాలి వీళ్ళైతే ట్రై చేశారు. దీంతో మీకు లాంగ్ టర్మ్ లో కూడా కొంచెం బెటర్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఫ్యాన్ రివర్స్ తిరిగిందంటే ఎంతో కొంత దుమ్ము బయటకు పోతాయి కాబట్టి మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్ అనమాట. మనకైతే వీళ్ళ PM 0.1 అయితే ఇచ్చారు. మనకి బయట వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక వీళ్ళైతే చాలా బెటర్ ప్రొవైడ్ చేశారు. మనకి దీంతో యూజ్ ఏంటంటే కనుక మనకి గాలి ఉండే దుమ్ము, డస్ట్ లాంటివి ఉంటాయి కదా బ్యాటరీ, అవి క్లీన్ అవుతాయి. ఇంకా దీని సౌండ్ విషయానికి వస్తే కనుక మనకు వచ్చి ఈ అవుట్డోర్ ఉంటది కదా, అవుట్డోర్ వచ్చి నా బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే అది కొంచెం నాయిస్ చేస్తుంది ఎందుకంటే బయటది కాబట్టి. మనం ఆల్గో డోర్లు గట్రా వేసుకుంటాం కాబట్టి సౌండ్ గట్రా మీకు చాలా తక్కువ వినిపిస్తుంది. అండ్ లోపలిది కూడా మనకి కొంచెం హెవీ ఫాస్ట్లో పెట్టుకున్నా లేదా పవర్ఫుల్ పెట్టుకున్నా సరే ఫ్యాన్ స్పీడ్గా తిరుగుద్ది కాబట్టి అది కూడా కొంచెం సౌండ్ అయితే వస్తుంది లిటిల్ బిట్. అండ్ రిమోట్ విషయానికి వస్తే కనుక వీళ్ళు ఏదో చిన్నపిల్లలు ఆడుకునే రిమోట్ లాగా చాలా పోర్టబుల్ అనమాట. ఇది చాలా పోర్టబుల్గా ఇచ్చారు. అండ్ బట్టలు కూడా నాకు అస్సలు నచ్చలేదు, ఇవి అయితే లిటరల్లీ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో. సో దీనివల్ల ఏంటంటే కొంచెం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన డాడీ కానీ లేకపోతే అలాంటి వాళ్ళు, వాళ్ళ హ్యాండ్స్ పెద్దగా ఉంటాయి. సో వాళ్ళకి ఇవి అయితే చాలా ఇబ్బంది అవుతుంది రిమోట్ వైఫై తీసుకోవాలని వాళ్ళైతే. అండ్ ఇంట్లో మన అమ్మ వాళ్ళందరూ తెలిసింది కదా, వాళ్ళకి ఫోన్లో కూడా పెద్ద వాడరు, వైఫై గట్రా మనకి కంట్రోల్ చేద్దామంటే వాళ్ళు ఏమో ఈ రిమోట్ వాడాలి. ఇదేమో చాలా పోర్టబుల్ గా ఉంది. అండ్ బట్టలు కూడా చాలా యావరేజ్ గా అనిపించినాయి అనమాట నాకైతే. 48,000 ప్రైస్ రేంజ్ లో కొంచెం ఇంకా బెటర్ ఇచ్చుంటే బాగుండు. బటన్ సైజ్ అని కొంచెం లావుకి ఇచ్చుంటే మనకు నొక్కడానికి బాగుంటది. ఇదేమో మరి 4 బద్దగా ఉన్నాయి అవి. ఇంకా కదమేవన్నీ కూడా నేను మీకు అయితే చెప్పాల్సిన పని లేదు. బయట ఏమో బ్లూ కోటింగ్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ మెయిన్ ఫ్యూచర్లు అయితే ఇవే. మీరు ఎవరైనా ఏసీ కొనుక్కోవాలనుకుంటే కనుక మనకి దీంట్లో ఉన్న ప్రోస్ వచ్చి ఫాస్ట్ కూలింగ్, అండ్ దాంతోపాటు విండ్ కూడా చాలా, అంటే మన గాలి కూడా చాలా బాగా వస్తుంది. అండ్ దాంతోపాటు వీళ్ళ సపోర్ట్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఈ మిరా యాప్ కానీ లేకపోతే మ్యాటర్స్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే. అంటే పర్సనల్ నేను తీసుకున్న రీజన్ కూడా అదే. కానీ నాకు నచ్చని విషయాలు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిమోట్ ఒకటి. అండ్ 48,000కి మనకి లోపల ఇండోర్ యూనిట్ ఉంది కదా, అది వచ్చి మనకి కొంచెం నాకు యావరేజ్ అనిపించింది. ప్లాస్టిక్కే బట్ కొంచెం యావరేజ్ అనిపించింది. కొంచెం ఇంకా ఆ బాడీ బిల్డ్ క్వాలిటీ పెంచితే ఉంటే బాగుంది. ఎందుకంటే 25 మోడల్ సేమ్ ఉంది, 26 కూడా సేమ్ ఉంది, కొంచెం కూడా అలాంటిది మారలేదు. ఇంకా ఫైనల్ గా మీలో ఎవరైనా సరే 45,000 నుంచి 48,000లో ఈ ఏసీ వస్తే తీసుకొచ్చంటే నేనైతే పక్క తీసుకొచ్చని చెప్తాను. ఎందుకంటే మనకి ఆ స్మార్ట్ ఫీచర్స్ కానీ లేదంటే మనకి 5,100
కూలింగ్ కెపాసిటీ గానీ ఇంకా మీరు ఎవరన్నా సరే ఈ ఏసీ తీసుకోవాలనుకుంటే కనుక లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేస్తే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకు ఎలాంటి ఎక్స్ట్రా 1 రూపీ కూడా అలాంటివి ఏమి ఉండవు. ఇంకా మరి నేను దీంట్లో ఏమైనా మిస్ అయినవి ఏమైనా ఉంటాయి కనుక కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టైం ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. అండ్ మీరు ఎవరన్నా సరే మన ఛానల్ కొత్తగా చూసినట్టు అయితే కనుక పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే మీకు తెలిసినందుకు కూడా షేర్ అయితే చేయండి. అండ్ ఇంకా ఆల్గోడు మనకి వర్షాకాలం వెంట స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఏసీ కూడా కొంచెం ప్రైస్ అయితే డ్రాప్ అవ్వే ఛాన్స్ ఉంది.